అందుకని ఆలయాల్ని దర్శిస్తూ ఉండాలి, తీర్థయాటన చేస్తూ ఉండాలి. ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండబోం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండబోం. ఉన్నంత కాలం భక్తి చేస్తూనే ఈ ప్రపంచంలో బ్రతకాలి. అటువంటి భక్తి అభివృద్ధి జరగాలి అంటే ఇటువంటి తీర్థయాటన వైభవం మనకు తెలిసి రావాలి. ఆ తెలిసిన తర్వాత దాన్ని ఆచరించేందుకు తీర్థయాటన కూడా చేస్తూ ఉండాలి. ఇది పండరీపుర క్షేత్రం యొక్క మహిమ. స్వామి ఎట్లా వచ్చాడు అనేది మీకు చెప్పాను. అయితే ఆయన వచ్చాడు గనక, ఆయన వచ్చిన తర్వాత ఇంకడక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన భక్తులే అయి ఉంటారు తప్ప రెండో విధంగా మరొకరు ఉండేందుకు అవకాశం లేదు. అయితే ఈ క్షేత్రంలో స్వామి ఎప్పుడైతే నిలిచిపోయాడో ఆయన కోసమై ఒక్కొక్క అవతారంగా విశేషమైనటువంటి సాధు మహాత్ములు, జ్ఞానులు, ఉత్తములైనటువంటి మహాపురుషులు అందరూ కూడా అక్కడ జన్మించారు. అక్కడ జన్మించి సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళందరికీ భగవంతుణ్ణి పొందే మార్గాన్ని సూచించారు అంటున్నాను నేను. సరేనా? సూచించారు. ఇటువంటి భక్తి ఈ విధంగా పెరగడానికి వాళ్ళు కారణమయ్యారు. మార్గాన్ని సుగమం చేశారు, గమ్యాన్ని చేర్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే మనందరికీ ఈ భక్తి వంటబట్టాలి, ఇదంతా హృదయంలో నిక్షిప్తం కావాలి అంటే ఎవరైతే భక్తితో పూర్ణ పురుషులయ్యాలో వాళ్ళ సాంగత్యం మనకు కలిగితే తప్ప మనకు భక్తి కలిగే ప్రశ్నే లేదు. వాళ్ళ సాంగత్యం ఎట్లా కలుగుతుంది స్వామీజీ? వాళ్ళ సాంగత్యం కలగాలి అంటే వాళ్ళు ఎవరో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క నదీ తీర్థంలో మనం కూడా మునక వేయాలి. అలా ఈరోజు వేస్తూ ఉన్నాం. అదే చంద్రభాగా తరంగాలు. సరేనా? అదే చంద్రభాగా తరంగాలు. ఇది భగవంతుని యొక్క వైభవోపేతమైనటువంటి భక్త విజయ గ్రంథం. భగవంతుడు ఆల్రెడీ విజయుడే. సరేనా? భగవంతుని కంటే అన్యంగా ఏదుంది? ఇప్పుడు మీరుండి, ఇంకొక ఆయన ఉండి, నేనుండి, మీరుండి, మనం ఇద్దరం గనక ఫైట్ చేస్తూ ఉంటే ఎవరు గెలుస్తారో వాడు విజయుడు. కానీ భగవంతుని కంటే అన్యంగా ఎవరున్నారు? భగవంతుని కంటే వేరుగా ఏముంది ఈ ప్రపంచంలో? మత్తః పరతరం నాణ్యతికించిదస్య ధనంజయ. హే అర్జున, ఈ ప్రపంచంలో నాకంటే వేరుగా ఏది లేదురా. మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. హే అర్జున, ప్రపంచంలో ప్రతిదీ నేనే, సర్వత్రా ఉండేది నేనే, సర్వముగా మారిపోయింది నేనే, నాకంటే అన్యముగా ఏది లేదు. సర్వం మయా తతం ఇదం. సర్వత్రా నేను నిండి నిబిడీకృతమై ఉన్నాను. కనుక భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, అంతటా తానే ఉన్నాడు గనక ఆయనకు స్పెషల్గా విజయం ఏం అవసరం లేదు. ఆయనను గుర్తించి ఆయన ఇట్లా ఉన్నాడు అని తెలుసుకొని ఆయనను ఎవడైతే పొందుతున్నాడో భక్తుడు, ఆయనను పొందాడు కనుక వాడు విజయుడయ్యాడు ఈ ప్రపంచంలో. అది భక్త విజయం. సరేనా? ఆయనను పొందాం గనక మనం ఈ ప్రపంచంలో విజయులం అయ్యాం. లేకపోతే ఇంకేదైనా విజయం కానే కాదు. ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా, ఐఎమ్ సక్సెస్. ఏంది సక్సెస్? ఇది పొందాను కనుక సక్సెస్. పిచ్చోడు, అది కాలంలో పొందావు, జాగ్రత్త. సరేనా? నువ్వు పొందింది ఏదో అది కాలగతం. కాలంలో పొందావు గనక సక్సెస్, అది కాలంలోనే నిర్వీర్యం అయిపోతుంది ఆ సక్సెస్ కూడా. కనుక విజయం, విక్టరీ ఎక్కడి నుంచి వస్తుంది? విక్టరీ అంటే భక్తుడైన వాడు భగవంతుని గురించి తెలుసుకొని ఆయన పూర్ణమైనటువంటి భక్తితో ఉండి ఆయన జ్ఞానాన్ని పొంది ఆయనను ఎప్పుడైతే ఆశ్రయించి ఆయనను పొంది తరిస్తాడో అప్పుడే అది విజయం. అది వాస్తవానికి భక్తుల యొక్క విజయం, అది భక్త విజయం. ఇది ఈ గ్రంథానికి ఈరోజు పవిత్రమైనటువంటి ఈ ఆలయంలో పూజ్య స్వామీజీ ప్రతిష్ట గావించినటువంటి మురళీకృష్ణ స్వామి యొక్క ఎదురుగా మనం ఈ భక్త విజయం చంద్రభాగ తరంగాలనే గ్రంథాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. సరేనా? ఇది అంతా కూడా మనకి ఇంట్రడక్షన్. ఇది ఒక్కటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పూర్ణమైనటువంటి భక్తి గనక మనం ఉంటే మనం పరమేశ్వరునికి సంబంధించి ఉంటాం. పరమేశ్వరునికి సంబంధించి ఎప్పుడైతే మనం ఉంటామో ఇంకా మన బరువులనండి, బాధ్యతలనండి, కష్టాలనండి, నష్టాలనండి, ఏదైనా సరే బాధలనండి, నేను ఎప్పుడైతే ఆయనకు సంబంధించిన వాడిని అయ్యానో నాకు సంబంధించిన సమస్త దుఃఖాలు ఆయనవే గనక ఆయనే వాటిని తీరుస్తాడు ఈ ప్రపంచంలో. నేను దానికోసం ప్రత్యేకించి ఏదో చేయాల్సినటువంటి అవసరమే లేదు. కనుక ఇటువంటి పూర్ణమైనటువంటి భక్తిని హృదయంలో నింపేటటువంటి ప్రధానమైనటువంటి గ్రంథం చంద్రభాగ తరంగాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని వైభవంతో నిండిపోయింది. పాండురంగ స్వామి కృప, కరుణ, కటాక్ష వీక్షణాల చేత నిండిపోయింది. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, గ్రంథంలోకి పోయే ముందు ఒక మాట చెప్పిపోతాను. ఇదంతా పరమ పవిత్రమైన మహాత్ముల యొక్క గాథలు.
ఈ ఆధునిక అధునాతనాన్ని చూసినటువంటి మన బుద్ధి, మన మనస్సు ఇవి నిజంగా ఇట్లా జరిగాయా అని సంశయిస్తుంది. దానికి వచ్చే కామన్ డౌట్ ఇట్ ఈస్. సరేనా? ఇవి నిజంగానే ఆయన అట్లా జరిగిందా, ఇది ఇట్లా జరిగిందా, అది అట్లా జరిగిందా అని చెప్పేసి మనస్సు శంకిస్తూ ఉంది. కనుక సంశయరహితులమై అవి అట్లాగే జరిగాయి, అవి అట్లా జరగకుండా ఇంకొక రకంగా జరిగినా, అవి ఎట్లా జరిగినా వాటి వెనుక ఉండే అదృశ్య హస్తం, ద ఇన్విజిబుల్ హ్యాండ్, అది పరమేశ్వరుంది గనక దాన్ని అంగీకరించి మనం ముందుకు పోవాలి అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. సరేనా? ఏ విషయమైనటువంటి సంశయాలు కానీ డౌట్స్ కానీ వాళ్ళ గాథల్లో చూడకుండా, ఎందుకని అది ఎట్లా జరిగినా ఆయన యొక్క అదృశ్య హస్తంతోనే జరుగుతూ ఉంది గనక విప్పితే మన జీవితంలోనే ఎన్నో మిరాకిల్స్ జరుగుంటాయి. పరమేశ్వరుడు మననే ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కాపాడుంటారు. ఇంత భక్తి కలిగిన మనకే ఇంత వైభవం ఆయన కురిపించాడే, ఆయన కోసం జీవితాన్ని వదిలేసినటువంటి వాళ్ళల్లో ఆయనే ఉండి అన్ని నడిపించాడు. మీరు ప్రతి వారం ఇంకా చూస్తారు ఈ వైభవాన్ని. సరేనా? ప్రతి వారం మనం దీన్ని చూస్తాం. కనుక చంద్రభాగ తరంగాలు, ఇందులో దాదాపు రమారమే 27 మంది సాధువుల యొక్క చరిత్రల్ని, జీవితాల్ని రచించడం జరిగింది. ఇప్పుడు చెప్పాను కదా 1983లో ఇది వచ్చింది. ఇదంతా కూడా 27 మంది సాధువుల యొక్క చరిత్రలు ఉన్నాయి. మొట్టమొదటిది కబీర్ దాస్ అయితే, దాని తర్వాత చివరిది ఆంజనేయ స్వామి వరకు అందరి భక్తుల యొక్క గాథలు ఇందులో ఉన్నాయి. మనం దాదాపు రోజుకొకటి, వారానికి ఒక గాథ అయ్యేటట్టుగా చూస్తాం. ఒకవేళ కాకపోతే ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు నెక్స్ట్ వీక్. సరేనా? అది మళ్ళీ ఇంకొక వారానికి మనకు పెరుగుతుంది. ఆ వారం చూస్తాం, అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటాం. ఇప్పుడు కబీర్ దాస్ ఉంది, జోగ పరమానంద, భక్త చోకమేళ, నందదాసు, వీళ్ళందరూ కూడా మనకు వరుస, జ్ఞానదేవ్, నామదేవ్, తుకారం, వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. మీరు, నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క ఆఖ్యాయిక, ఒక్కొక్క ఎపిసోడ్ వాళ్ళని గురించి మీరు వినడం మాత్రం చేతనే అరే భక్తి అంటే ఇట్లా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. ఐ ప్రూవ్ దిస్. సరేనా? అంత రసవత్తరంగా ఉంటుంది, అంత హృదయానికి హత్తుకునేటట్టుగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుంది, అంతగా మన లోపల భక్తిని నింపుతూ పోతుంది. అది పాయింట్. ఇప్పుడు ఇది ప్రవాహం, ప్రవచన ప్రవాహం ఏదైతే ఉందో అందరి హృదయాల్లో భక్తి సముద్రాన్ని, భక్తి జలాన్ని నింపుతూ ముందుకు పోతూ ఉంది. ఆ విధంగా ఈ ప్రవచనం ప్రసారం అవుతూ ఉంది. అట్లా ముందుకు సాగుతూ ఉంది గనక అందరూ ప్రతిరోజు దీన్ని శ్రద్ధగా వీక్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటిది ఈ ప్రపంచంలో మనకు కూడా మరొకటి లేదు. కనుక ఇది చంద్రభాగ తరంగాలు. మొట్టమొదటగా మీకు నేను స్వామీజీ చెప్పినట్టుగానే నంబర్ 1 కబీర్ దాస్తో ప్రారంభం అవుతూ ఉంది గనక ఈరోజు మనకున్న టైంలో ఆల్రెడీ 6:25 అయిపోయింది గనక ఎంతైతే అంతవరకు కబీర్ దాసుని గురించి మీకు పరిచయం చేసి దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, కబీర్ దాసు మహాభక్తుడు, చాలా భక్తిని హృదయంలో నింపుకునేటటువంటి వాడు. ఒకరోజు వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అట్లా కలిసి కూర్చొని ఉంటే, అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి స్వామికి అట్లా పాదసేవ చేస్తూ ఉంటే, అప్పుడు లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ స్వామిని ఒక ప్రశ్న వేస్తుందట. చూడండి స్వామి, ఈ కలియుగం ఇది ఈ విధంగా నడిచి ముందుకు పోతూ ఉంది. ఈ కలియుగంలో అందరూ నా భక్తులు ఉన్నారే కానీ మీ భక్తులు లేరు స్వామి అంటది లక్ష్మీదేవి. సరేనా? మీరు ఎంతైనా ప్రవచన చూడండి, పరిశీలించి ప్రయత్నం చేసి చూడండి, అందరూ నా భక్తులు ఉన్నారే కానీ మీ భక్తులు లేరు. అక్కడక్కడ ఉన్నారు అని కూడా అనట్లేదు లక్ష్మీదేవి, లేరు అని చెప్తూ ఉంది. అంటే స్వామి అంటారు, నువ్వు అట్లా పొరబడకు లక్ష్మి, నీ భక్తులు ఉన్నారు అనేది ఎంత వాస్తవమో, నీ భక్తులకు మించి ఉత్తమమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు ఈ ప్రపంచంలో కోకొల్లలు ఉన్నారు అనేది కూడా అంతే వాస్తవం అని చెప్తాడు. ఎందుకంటే కాకులు ఎక్కడైనా కనిపిస్తాయి, సరేనా? అంతటా అవి విహరిస్తాయి. హంసలు మాత్రం అక్కడక్కడనే నీకు తెలుస్తాయి. దేని యొక్క గొప్పతనం దానికి ఈ ప్రపంచంలో ఉంది. కనుక నీ భక్తులు అంతటా ఉన్నట్టుగా నీకు తెలుస్తూ ఉండినా వాస్తవానికి నా భక్తులు చాలా మంది ఉన్నారు అని అంటాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవి అంటది నేను నమ్మను అంటది. నమ్మకపోతే పో అంటాడు. నమ్మకపోతే పో అంటే పో అని అది కాదు, నమ్మకపోతే భూలోకానికి పో అంటాడు. అయితేనే కదా మన కబీర్ దాస్ అర్థమవుతుంది. నువ్వు గనక నమ్మేటట్లయితే ఓకే, ఒకవేళ నమ్మట్లేదా నువ్వు ఇంకా భూలోకానికి బయలుదేరు, నువ్వే చూస్తూగాని తమాషా అంటాడు. వెంటనే అమ్మవారు భూలోకంలో అట్లా పోవడానికి సిద్ధమైపోతుంది. ఇదిగో కాశీ క్షేత్రం,
విశ్వనాథుడు, నా స్వరూపమైనటువంటి విశ్వనాథుడు శివుడు ఉండేటటువంటి మధురమైనటువంటి పట్టణం కాశీ పట్టణం. అక్కడ నా భక్తుడు ఉండాడు, నువ్వు పోయి అతన్ని కలువు అంటుంది. ఇతను చెప్పిందంతా విని, స్వామి చెప్పిందంతా విని, అమ్మవారు అతనేదో మిమ్మల్ని భక్తి చేస్తున్నట్టుగా నటిస్తాడేమో కానీ నిజమైన భక్తుడో కాడో అంటుంది. మళ్ళీ లేదు నువ్వైతే వెళ్ళు అంటాడు. లక్ష్మీదేవి ఒక్కసారి కాశీకి వెళ్ళిన తర్వాత ఒక అందమైనటువంటి స్త్రీగా అమ్మవారు మారి ఒక పూలవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అట్లా పంచుతున్నట్టుగా, పెంచుతున్నట్టుగా, ఇతరులకు అమ్ముతున్నట్టుగా అట్లా పెట్టుకొని ఉంటుంది ఒక కొట్టులాగా. వెంటనే ఆ కాశీలో మహా జ్ఞానం కలిగినటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు రామానంద స్వామి అనే సాధువు ఉంటాడు అక్కడ. వెంటనే ఇతను ఆలయానికి పోతూ పోతూ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి ప్రయాణమై ఇక్కడ ఏ పూల కట్ట అయితే ఉందో అమ్మవారు కనిపించకుండా ఉంటుంది. ఆ పువ్వులన్నీ చూచి గార్డెన్ని వెంటనే ఒక పువ్వు తెంపుతాడు. సరేనా? రామానంద స్వామి పువ్వు తెంపాడు. వెంటనే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది మానవాకారంలో. హే, నువ్వు నన్ను అడగకుండా, నేను ఈ తోటకి యజమానిని, నన్ను అడగకుండా ఈ పువ్వు తెంపావు కనుక నువ్వు దొంగ అంటుంది అంతే. అప్పుడు రామానంద స్వామి చెప్తారు, నేను దొంగన కాదు, ఈ పుష్పాలు చాలా అందంగా ఉన్నాయి, నేను నా స్వామికి సమర్పిద్దామని దీన్ని తీసుకొని పోవాలి అని అనుకున్నాను. మీరు నన్ను ఎప్పుడైతే పొరపడ్డారో, దొంగ అన్నారో, ఇంకా ఈ పువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి అక్కడే పడేసిపోతాడు. లక్ష్మీదేవి పువ్వును తీసుకుని డైరెక్ట్ స్వామి దగ్గరికి పోయి, చూడండి మీ భక్తుడు ఇంతవరకు భక్తి ఉంది అన్నారు కదా, మీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే నేను ఏర్పాటు చేసిన నా తోటలో ఇదిగో ఈ పువ్వును దొంగిలించాడు, అతను దొంగతనం చేసి వచ్చాడు, ఇదిగోండి చూడండి ఆయన తెంపినటువంటి పువ్వును, కావాలంటే ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, మీకోసమే తీసుకొని వచ్చాను అంటుంది. ఒక్కసారి అన్న తర్వాత విష్ణుమూర్తి మాట్లాడతాడు చాలా గంభీరంగా, చూడు లక్ష్మి, నువ్వు అట్లా పొరపడ్డావు, ఆయన దొంగ కాదు, ఆయన మధురమైనటువంటి ఆ పుష్పాన్ని తెంపి నాకు తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. ఆయన పరమ భాగవతోత్తముడైనటువంటి భక్తుడు గనక ఆయన తెంపి కింద పడేసినా అది డైరెక్ట్ నన్ను వచ్చి చేరింది, నువ్వు తీసుకొచ్చావంటాడు. దిస్ ఇస్ ది గ్లోరీ. అర్థమవుతుంది. ఆయన స్వామి పాదాల దగ్గర పెట్టాలని కోశాడు. అందుకని భక్తుడు ఎప్పుడైనా, జ్ఞాని ఎప్పుడైనా ఒక సంకల్పం చేశాడు అంటే ఆ సంకల్పాన్ని ఎవ్వరు ఎన్ని విధాలుగా ఆపాలని ప్రయత్నం చేసినా అంతటా ఉండేవాడు పరమేశ్వరుడే గనక ఆ పరమేశ్వరుడు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. సరేనా? ఇతను తెంపాడు, స్వామి కోసమే తెంపాడు. అతని మనసులో రెండో ఆలోచన లేదు, దీన్ని అమ్మేద్దాం, 5 రూపాయలు వస్తాయి, ఏదో తిందాం, ఏదీ లేదు. స్వామి కోసమే దాన్ని ఫ్లక్ చేశాడు, తెంపాడు. తెంపిన దాన్ని వీడు ఇట్లా అంది కనుక వదిలేశాడు. వదిలేసిన తర్వాత లక్ష్మీదేవి వెంటనే తీసుకొని పైకి పోయింది. ఆయన తెంపింది నా కోసం గనక, ఆయన హృదయంలో పూర్ణంగా ఉన్నది నేనే గనక అది ఎటొచ్చి నన్నే చేరింది. లక్ష్మి, నువ్వు తీసుకొచ్చి నాకే ఇచ్చావు, నా పాదాలనే చేరింది. ఇది ఉత్తముడైనటువంటి భక్తుడు అంటే ఆ రామానంద స్వామి అలాంటి వాడు గనకనే ఆ పుష్పం, ఆ పువ్వు నన్ను చేరింది. ఇది అర్థం చేసుకుంటే ఒక్కసారి లక్ష్మీదేవి యొక్క మనస్సు, లక్ష్మీదేవి యొక్క ముఖార విందం ఎట్లా ఉంటది, అటువంటి లక్ష్మీదేవి యొక్క ముఖం చిన్నబోయిందట. వరే 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 వరే, నిజమేలే నిజమేలే, అంతా నా భక్తులే ఉన్నారు, ధనంని ఆశించే వాళ్ళు ఉన్నారు అని అనుకున్నాను, కానీ దైవాన్ని ఆశించే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నారు. నేను తెలుసుకోలేనంత వరకు ఇప్పటి వరకు ధనానికి విలువ, భక్తుడైతే ఆ తర్వాత దైవానికి విలువ. విలువ ఇంకా ధనానికి కాదు, దైవానికి విలువ. కనుక ఈ విధంగా ఈ రామానంద స్వామి ఇట్లా చేశాడు గనక, పరమ పవిత్రతతో ఇంత భక్తి చేస్తున్నాడు గనక స్వామి మనం ఏదైనా ఇతనికి కానుకగా ఇద్దాం అంటుంది లక్ష్మీదేవి. మళ్ళీ విష్ణుమూర్తి మాట్లాడతాడు, పిచ్చిదానా, నువ్వేమి ఇవ్వగలవే ఆయనకి, ఆ భక్తునికి, ఆ జ్ఞానికి నువ్వేమి ఇవ్వగలవు? ఆప్త కామస్య కాస్పృహ, తానే ఆత్మ శోభించేవాడు, తానే పరమేశ్వరుడైనటువంటి జ్ఞానం కలిగి బ్రతికేవాడు, అతనిని మనులు, మాణిక్యాలు, బంగారం, వస్తువులు, ధనము, వాహనాలు ఇవేవి తృప్తిపరచలేవే. నువ్వు ఏవి ఇచ్చినా ఆయన తృప్తి పడలేడు. సరేనా? నువ్వు ఏది ఇవ్వదలుచుకున్నావో ఆల్రెడీ అతను దాన్ని పొందాడు. ఈ లక్ష్మీవిగా నువ్వు అతనికి ఉపయోగం లేదు, మోక్ష లక్ష్మీవిగా నువ్వు అతనికి ఉపయోగం.
కనుక అటువంటి మోక్షాన్ని తాను పొందే ఉన్నాడు గనక, స్వరూప స్థితిలోనే ఉన్నాడు గనక దేనివల్ల అతను తృప్తి చెందడు. అయినా నువ్వు అన్నావు గనక నీ కోరిక నేను కూడా తీరుస్తాను అని ఒకటే విషయం చెప్తాడు. మన ఇద్దరం కలిసి ఇంక ఈ పని చేద్దాం రామానంద కోసం అని. ఇతను ఏమిచ్చినా తృప్తి పడడు. ఇతను భక్తితో బ్రతుకుతున్నాడు. భక్తి ఉద్యమం, ద మూమెంట్ ఆఫ్ భక్తి అంటే ఇతనికి చాలా ఇష్టం గనక ఇతని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక శిష్యుణ్ణి ఇతనికి ఇద్దాము అంటాడు. ఇది విష్ణుమూర్తి. సరేనా? రామానంద స్వామి యొక్క ఉద్యమాన్ని, ఆ భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక అద్భుతమైన శిష్యుని తయారు చేసి ఇక్కడికి ఇస్తాము, ఇతనికి ఇస్తాము అని చెప్పేసి అంటాడు. వెంటనే ఆ పుష్పాన్ని తీసి అమ్మవారు అట్లా మంత్రించి అట్లా వేస్తుంది. ఈ పువ్వు ఎవరైతే ఆ రామానంద స్వామి తెంపాడో, ప్లక్ చేశాడో, అది పోయి ఒక నదిలో పడుతుంది. పడిన వెంటనే ఒక పిల్లవాడిగా తయారైపోయి ముందుకు సాగుతూ ఉంది. ఆ పిల్లవాడే కబీర్ దాస్. సరేనా? ఒక పుష్పం. ఇప్పుడు మీరు నిజంగా పువ్వు అయిందా, నీళ్ళలో పడ్డా, బాబు అయిందా, ఇది కాదు. పువ్వు ఎట్లాగైతే గుబాలిస్తూ ఉందో, పువ్వు పుట్టిన తర్వాత దాని పరిమళాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎవడికి లేదు. ఎట్లాగైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో, కబీర్ దాస్ అట్లా పుష్పముగా వికసించిన తర్వాత ఆ పుష్పంలో ఉండే, కబీర్ అనే పుష్పంలో ఉండే భక్తిని కానీ, జ్ఞానాన్ని కానీ, ముఖ్యంగా వైరాగ్యాన్ని కానీ ఎవ్వరు ఈ ప్రపంచంలో ఆపలేకపోయారు. అంతగా భక్తి వైరాగ్యాలతో కబీర్ దాస్ ఆ యొక్క వైభవంతో గుబాలిల్లుతూ ఉన్నాడు. కనుక పుష్పం కబీర్ అయిపోయాడు. ఇంకా కబీర్ దాసు నీళ్ళల్లో వస్తున్నాడు గనక ఈస్ ఫాదర్ ఈస్ నీరు, ఒక మహమ్మదీయ మతంలో ఉండేటటువంటి నీరు, సరేనా, అనేటటువంటి వ్యక్తి బాలుడు చాలా బాగున్నాడని తీసుకొని పెంచుకొని అద్భుతంగా ఆయనకు విద్యా బుద్ధులు చెప్పిస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఈయన పుష్పమై వచ్చాడు గనక, ఆ పుష్పంలో ఉండేది సువాసనే గనక, ఇతను స్వామి చేత నుంచి వచ్చాడు గనక, ఆ భక్తి పుష్పమై ఉన్నాడు గనక ఇతనిలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు తప్ప రెండోది కనిపించడం లేదు. మెండుగా ఉన్నాయి. స్కూల్కి పోతాడు, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాడు, ఏదో రాస్తూ ఉంటాడు, ఆ రాసే లెసన్ పక్కన పెట్టేసి రామనామని రాస్తూ ఉంటాడు. ఈ విధంగా చిత్ర విచిత్రంగా భక్తిని ఎప్పుడైతే ఆయన ఎక్స్పాండ్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాడో, భక్తిని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు, ఇదంతా చూచినటువంటి తండ్రి పిల్లవాడు చాలా భక్తుడుగా అయ్యేటట్టుగానే ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అట్లా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒక దశలో ఒక తోటను చూశాడు కబీర్ దాస్. అప్పుడు అనుకుంటాడు, తీవ్రమైనటువంటి వైరాగ్యంలో, ఏదో 10-12 సంవత్సరాల వయసులో ఒక తోటను చూచి అప్పుడు అనుకుంటాడు, ఆ తోటమాలి పువ్వులు కోస్తూ ఉన్నాడు. దాన్ని చూచి అప్పుడు మనస్సులో ఊహించి రాస్తాడు, మాలి అవత్ దేక్ కే, మాలి అవత్ దేక్ కే ఖరియాం ఖరీ పుకార్, फूली फूली चुन लई काल हमारे बार, माली आवत देख के खलियाम खरी पुकार, फूली फूली चुन लई काल हमारे बार. అందమైన దోహ, అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఈయనకు 12 years ఓల్డ్ ఉంది, ఏజ్. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఇక్కడ నుంచి మీకు అన్ని జ్ఞాపకం ఉండాలి. ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ కబీర్ దాసు ఒక్కసారి వైరాగ్యంతో ఆ తోటని చోటమాలిని చూచి మాలి అవత్ దేకి కలియాం కలి పుకార్ కరీ పుకార్ కాలు అమారే బార్ అంటున్నాడు. ఆ తోటమాలి ఎప్పుడైతే తోటలోకి ప్రవేశించాడో అక్కడ ఉండేటటువంటి పుష్పాలు మొగ్గలు అన్ని చూస్తూ అక్కడ ఉండేటటువంటి మొగ్గలు దుఃఖిస్తున్నాయి తోటమాలిని చూచి అంటాడు. ఎందుకో తెలుసా నిన్న ఈ తోటమాలి వచ్చాడు, పుష్పాల్ని తీసుకొని పోయాడు. ఈరోజు తోటమాలి వచ్చాడు, ఈ పువ్వుల్ని కోస్తూ ఉన్నాడు. మరి పువ్వుల్ని కోస్తున్నాడు గనక పువ్వులు ఏడాలి కానీ మొగ్గలు ఎందుకు ఏడుస్తున్నాయంటే, నిన్న మొగ్గలుగా ఉండేటటువంటి వాటికి ఈరోజు ఏ గతి పట్టిందో ఈరోజు మొగ్గలుగా ఉండే మాకు రేపు అదే గతి పడుతుంది. సరేనా? వాటిని మొగ్గలన్నీ కూడా పువ్వులైపోతాయి. నిన్న మొగ్గలుగా ఇవి ఉన్నాయి, ఈరోజు పువ్వులు అయ్యాయి, మాలి చేత కొయ్యబడ్డాయి. అంటే జీవితాన్ని వదిలేశాయి, వెళ్ళిపోయాయి. మేము ఈరోజు మొగ్గలుగా ఉన్నాం, మా జీవితాలు ఈరోజు మొగ్గలుగా ఉన్నాయి. కానీ రేపు పుష్పిస్తాయి, రేపు పువ్వులు అవుతాయి.
మాలి చేత కొయ్యబడతాయి, మేము కూడా మరణిస్తాం అని ఒక తోటమాలిని చూచి ఈ ఆలోచన చేసి అప్పుడు ఈ మాట అంటాడు కబీర్ దాస్. ఇట్లా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వీడికి బాగా విద్య చెప్పించాలి అనుకుంటున్నాం, అయినా విద్యాభ్యాసం రావడం లేదు, విద్యని అభ్యసించడం లేదు. కనుక వాళ్ళ తండ్రి నేతనేసేవాడు. నేత నేర్పించేద్దాం అని చెప్పేసి అప్పుడప్పుడు తీసుకుంటూ పోయేవాడు. నేత నేరుస్తూ నామని చెప్తూ అట్లా ఉండేవాడు. కొద్దిసేపు అయిన తర్వాత దాని పక్కన పడేసి ధ్యానమగ్నుడు అయ్యేవాడు. సరేనా? ఇప్పుడు మనని ధ్యానంకి కూర్చోబెడితే మనం నేతకు పోతాం. అర్థమవుతుంది? మనదే నేత, ప్రపంచమే నేత. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఏది కావాలి ఏది అవసరం లేదనేది పక్కన పెడితే నా ఉద్దేశం మనస్సు ప్రపంచంలో పచారులు చేస్తుంది అంటున్నాను అంతే. ధ్యానానికి ఇట్లా కూర్చుంటాం, 2 నిమిషం 30 సెకండ్లు దాటిన తర్వాత మనస్సు ఇంత పెద్ద గుడిని, ఈ స్వామిని, ఇంత జనాన్ని, ఈ వైభవాన్ని అందరినీ చివరికి మనని కూడా వదిలేసి మనసు బారిపోతుంది. సరేనా? ఇది విషయం. అయితే అట్లా ఈయన ధ్యానమగ్నం అయ్యేవాడు. కబీర్ దాసు మాత్రం అంత ధ్యానపూరితంగా ఉండేవాడు. రోజులు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఒక వింత దృశ్యాన్ని చూసి చాలా కలతపడిపోతాడు కబీర్ దాస్. ఏంటి ఆ దృశ్యం ఏంటంటే, ఒక ఆవిడ జొన్లు అట్లా తీసుకొని పోస్తూ తిరగలిలో దాన్ని తిప్పుతూ ఉంది. మీరేమంటారు దాన్ని? సో రాయ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రాయ్. సరేనా? దాన్ని తిప్పుతూ ఉన్నది ఆవిడ, చేతిలో తిరగలి ఉంది, జొన్లు ఇట్లా పోస్తూ ఉంది, తిప్పుతూ ఉంది. ఇది ఒక్కసారి కబీర్ దాస్ చూసి దిగ్భ్రాంతి చెందాడట. ఎందుకు, ఏం చెందాడు, ఎందుకు బాధపడుతున్నాడు ఈయన అంటే, చూడు జీవితం విచిత్రం, జీవితం ఈ విధంగా ఉంది. ఈ జొన్లన్నీ ఆ తిరుగలిలోకి పోతూ ఉన్నాయి, పొయ్యి ఆమె తిప్పుతూ ఉంది, తిప్పిన తర్వాత మొత్తం పిండిగా మారి రిటర్న్ వస్తూ ఉన్నాయి. ఈ మృత్యు అనేటటువంటి స్త్రీ కాలం అనేటటువంటి తిరుగలిలో, అదే మీ ఈశ్వరాయిలో, ఈ మృత్యు అనే స్త్రీ కాలం అనేటటువంటి తిరుగలిలో జొన్నలు అనేటటువంటి జీవుల్ని వేసి ఎట్లా తిప్పుతూ ఉంది. వీళ్ళందరూ పిండి పిండి అయి మరణించి ప్రపంచంలో నశించిపోతున్నారు అని చాలా దిగ్భ్రాంతి చెందుతూ ఏడుస్తూ ముందుకు పోతే ఒక్కసారి ఒక మహాత్ముడు చూచాడట కబీర్ దాస్ని. ఏంటి నాయన, ఏమైంది ఇంత చిన్న వయసులో, ఈ 15-16 సంవత్సరాల వయసులో ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఆరోగ్యం బాగాలేదా, ఆస్తి లేదా, బాధ ఉందా, దుఃఖం ఉందా, పెళ్లి కాలేదా అన్ని అడుగుతున్నాడట. లేదు మహాత్మా లేదు, ఒక్క సన్నివేశాన్ని చూసి బాధపడుతున్నాను అంటాడట. ఏంటి ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ సన్నివేశం సందర్భం ఏంటంటే ఇదంతా చెబుతాడట. నాయన అర్థమైపోయింది అని ఒక్కసారి తన వైరాగ్యాన్ని చూచి, భక్తిని చూచి పొంగిపోయి ఆ మహాత్ముడు ఇట్లా చెప్తాడట. చూడు ఆ స్త్రీ, నువ్వు అన్నట్టుగా ఆ స్త్రీ మృత్యు అనే స్త్రీ, సావు అనే మృత్యు అనే స్త్రీ కాలం అనేటటువంటి తిరగలిలో ఇసురాయిలో జొన్నలనే జీవుల్ని వేసి అట్లా పిండి చేస్తుంది అని అన్నావు కదా. కానీ జాగ్రత్తగా చూడు, ఆ తిరుగలికి పైన ఒకటి స్టిక్ లాంటిది ఉంది, ఒక కర్ర, దాన్ని బట్టి తిప్పుతూ ఉంది ఒక మేకు. అన్ని జొన్నలు పిండి అయిపోతున్నా కొన్ని జొన్నల మేకుని పట్టుకొని ఉన్నాయి చూడు అంటాడట. అప్పుడు కబీర్ దాస్ చూస్తాడట, అవునే అవునే, అన్ని పిండి అయిపోతున్నా కొన్ని చిల్లిపోయి పిండి కాకుండా ఈ మేకు దగ్గర చేరిపోతున్నాయి. ఎస్, మృత్యు దేవత ఉండిన కాల సుడిగుండంలో జీవులనేటటువంటి వాటిని వేసి రుబ్బుతూ ఉండిన, మరణం వైపుకు తీసుకొని పోతూ ఉండిన భగవంతుడనేటటువంటి మేకుని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ ప్రపంచంలో మృత్యువాత పడరు, మృత్యువాత పడరు అని నిపట నిరంజనుడు అనేటటువంటి మహాత్ముడు కబీర్ దాస్కి బోధ చేస్తాడట. అక్కడి నుంచి వైరాగ్యం చెందినటువంటి కబీర్ దాస్ హిందూ దేవతాలయాలకు పోయేవాడు, భగవద్గీత ఇట్లాంటి గ్రంథాలను అధ్యయనం చేసేవాడు, అక్కడ ఉండేటటువంటి గ్రంథాలని పఠించేటటువంటి వాడు, మహమ్మదీయ గ్రంథాలని అధ్యయనం చేసేవాడు, ఖురాన్ అదంతా కూడా చదివేవాడు. దాని తర్వాత సూఫీ సెయింట్స్, సూఫీ మతం కూడా ఉంది కదా, వాళ్ళ దగ్గర కొన్ని అధ్యయనం చేసేవాడు. ఇట్లా జీవితం నడుస్తూ ఉండేది. ఒక దశలో వైభవపేతమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి, ఇంకా తరించాలి అనుకొని మాకు బోధించండి అని అంటే హిందువులు చెప్పేవాళ్ళు కాదట. ఎందుకని? నువ్వు మహమ్మదేవుడి పో అనేవాళ్ళట. మీరన్నా చెప్పండి అని వాళ్ళ మతానికి పోతే నువ్వు హిందువు కదా, నువ్వు వద్దు అని నువ్వు కూడా పో అనేవాళ్ళట. సూఫీ అయితే నువ్వు వాటికి రెండుకి సంబంధించిన వాడివి, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళ. ఇట్లా జ్ఞానాన్ని పొందాలి అనే జ్ఞాతం ఇచ్చుకో జిజ్ఞాసతో ఉండేటటువంటి కబీర్కి నేర్చుకునే టైములో ఎన్నో వందల ఇబ్బందులు కలిగాయి. నేర్చుకోవాలనే అభిలాష ఉంది,
ఆంతర్యంలో ఆ ఆరాధన ఉంది, కానీ బాహ్య పరిస్థితుల్లో నేర్పేవాడు లేడు. మనకిప్పుడు ఎంత నేర్చుకోవాలంటే అంత, కొన్ని వేల జన్మలు సరిపడ నువ్వు కూర్చొని నేర్చుకుంటే కూడా తరగని ఆస్తిని అందించింది సుందర చైతన్యాశ్రమం అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. సరేనా? మనకు ఆర్తి ఉండాలి, భక్తి ఉండాలి, అభిలాష ఉండాలి, ఆ భావన ఉండాలి, అంతే. ఇంకా పూర్ణమైనటువంటి జ్ఞానం మన హృదయలో నిక్షిప్తం చేసేటటువంటి గురువు ఆయన యొక్క కృప మన మీద ఈవేళ ఉంది కనుక మనం ఈరోజు ఈ ప్రపంచంలో భాగ్యవంతులం. అదృష్టవాన్ భవతి తే తే ధన్యాః. మనం ఈ ప్రపంచంలో ధన్యులుగా, అదృష్టవంతులుగా ఈ ప్రపంచంలో ఉన్నాం. ఎందుకని? గురువు యొక్క జ్ఞానం మనకు అందుతూ ఉంది. ఆ పూర్ణమైన జ్ఞానాన్ని అందించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకోవడానికి మనం కూడా హాయిగా, ఆరోగ్యంగా సిద్ధంగా ఉన్నాం గనక ఇటువంటి పరిస్థితి మనకు లభించింది గనక పరమేశ్వరుడి వైపు తిరిగి 2 చేతులు జోడించాలి అంటాను. ఎందుకో తెలుసా? నేను మనిషిగా పుట్టాను, భారతదేశంలో పుట్టాను, గురువు దగ్గర శిష్యరికంలో ఉన్నాను, శిక్షణ యోగ్యతను కలిగి ఉన్నాను. అటువంటి భక్తిని, అంతఃకరణను నాకు ఇచ్చావు, నా కుటుంబాన్ని కూడా ఆ విధంగా నాకు ప్రసాదించావు. నా కళ్ళ ముందు నువ్వు ఉన్నావు, ఇంకా నాకు కావాల్సింది ఏంటి భగవాన్ ఈ ప్రపంచంలో? నువ్వు తప్ప అనేటటువంటి భావన మనందరిలో కదలాలి. ఇవే ఆలోచనలు చేస్తూ అట్లా జీవించేవాడు ఎవరు? కబీర్ దాస్. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు హఠాత్తుగా కబీర్ దాస్ యొక్క తండ్రి గారు మరణించారు. జాతస్యహి ధ్రువం మరణం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహర్యతే నత్వం శోచితుమర్హసి. హే అర్జున, ఎవరైనా ఈ ప్రపంచంలో పుట్టాడంటే వాడు పోవాల్సిందే గనక కాలంలో ఆ నీరు అనేటటువంటి తన తండ్రి మరణిస్తాడు. మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడిపోతూ ఉంది. ఇంకా బాధపడి దుఃఖపడి ఈ కుటుంబ బాధ్యత అంతా కూడా కబీర్ దాస్ మీదనే పడిపోతూ ఉంది. ఇంకా కబీర్ దాస్ దాన్ని మోస్తూ మోస్తూ మోయలేక మోస్తూ ఉన్నాడు. ఇటు భక్తి వైరాగ్యాలు అట్లాగే పెరుగుతూ ఉన్నాయి, బాధ్యతలు బరువులు అట్లాగే పెరుగుతూ ఉన్నాయి. కనుక జీవితంలో బరువులు బాధ్యతలు ఎప్పుడు ఉంటాయి. అవి ఉండినా ఊడినా భక్తిని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు కబీర్ దాస్. సరేనా? అయితే ఇటువంటి కాంటెక్స్ట్లో ఇంకా తప్పక నేత పని నేర్చుకొని ఉన్నాడు గనక అదే నేతని నేస్తూ 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 ఉండేవాడు. కొద్దిసేపట్లో నేయడం, ఆయన ఊరికి ఇది ఎంతసేపు నేస్తామని ధ్యానమగ్నుడు అయ్యేవాడు. మీకు విషయం చెప్తాను, ఎప్పుడైతే కబీర్ దాస్ ఇట్లా ధ్యానమగ్నుడు అయ్యేవాడో సాక్షాత్తు భగవంతుడు రాముడు వచ్చి ఆ బట్టల్ని నేసేవాడు ఆయన జీవితంలో. అర్థమవుతూ ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ఆ బట్టల్ని నేసేవాడు. సర్వంగా సుందరంగా ఆ బట్టలు తయారయ్యేవి. వెంటనే ఈయన దాన్ని అమ్మకానికి తీసుకొని పోతే అవి అంత వైభవపేతం చేత ఉండడం చేత, పరమేశ్వరుడు నేసాడు గనక అంత గొప్పగా అవి కనిపించడం చేత ఇవి ఎక్కువ ఖరీదు ఉన్నాయని చెప్పేసి ఎవరు కొనేవాళ్ళు కాదట. ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు అన్నీ ఉన్నాయి, కానీ పేదతనం కూడా ఉంది, విద్యా పాండిత్యం అంతా కూడా ఉంది, కానీ ఏమీ లేదు, వస్త్రాలు కూడా లేవు, నాకు ఇవి ఇవ్వండి అంటే కబీర్ దాస్ ఇచ్చేసేవాడట. ఒక ఫకీర్ వచ్చి నాకు ఇది ఇచ్చేయండి అంటే ఇచ్చేసేవాడట. అంటే కులంలో, మతంలో, జాతిలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు. ఎందుకని? నీది ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు కదలడానికి ఆధారమైనటువంటి వాడు నా రాముడే అనే అభిప్రాయం కబీర్ దాస్లో ఉండేది. సరేనా? వచ్చినవాడు రాముడే. అందుకని మన ధర్మంలో అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఎట్ లాస్ట్ అతిథి దేవో భవ. అతిథి రూపంలో ఉన్నది ఎవరు? అతిథి నారాయణ భవతి, నారాయణుడే అక్కడ ఉన్నాడు కనుక ఆయనని ఆ విధంగా తీసుకొని రాముని దర్శించి వస్త్రాలన్నీ ఇచ్చేవాళ్ళట. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తిట్టేవాళ్ళట. ఎందుకు చెప్తాను అంటే కబీర్ దాస్ది ఒక విచిత్రమైనటువంటి పందాలు ఆయన జీవితం అంతా కూడా నడిచింది. భక్తి కోసమే ప్రతి క్షణం పరిశ్రమించాడు. ఇంకా ఈయన ఈ భక్తిలో వైరాగ్యంలో పడి ఇంకా ఇంటికి కూడా కాకుండా పోతాడేమో అనే ఉద్దేశం చేత తీవ్ర ప్రయత్నం చేసి ఆయనను అనేక విధాలుగా ఒప్పించి మెప్పించి ఇంకా వివాహం చేస్తేనే ఇంకా వీడు ఈ విధంగా సెట్ అయిపోతాడు, మన లోకంలో ఉంటాడు, లేకపోతే అటు ఇటు తిరుగుతూ అటు ఇటు ఏదో పాడైపోతున్నాడు అనే ఉద్దేశం చేత బలవంతంగా పెళ్లి చేసేసారు వాళ్ళ తల్లి బంధువులందరూ కలిసి. పెళ్లి ఎంత బలంగా జరిగిందో ఈయన అనుకుంటున్నది 3 గుణాల నుంచి నేను విడిపడాలి అంటున్నాడు. 3 గుణాల నుంచి విడిపడాలి అని ఎవడైతే అనుకున్నాడో 3 ముళ్ళేసినా వాడు ఆగడు. సరేనా? పెళ్లి చేసిన ఆయన యొక్క వైరాగ్యం అట్లాగే తీవ్రతరం అవుతూ ఉంది, భక్తి అట్లాగే ఉంది, జ్ఞానం ప్రతిరోజు ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. కానీ పూర్ణత్వం రావడం లేదు. కౌను బతావే వాటు.
ఇంకా ఎక్కడ ఉన్నారు, నాకు గురువు లభించకపోతే ఎట్లా, గురుబిన్, సరేనా, ఆ గురువు అప్పుడు రాశాడు ఇది, ఆ గురువు లభించకపోతే ఎట్లా అని బాధపడుతూ ఒకరోజు కాశీ తీరంలో అట్లాగే ఆలోచిస్తూ 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 నిద్రపోయాడు. పోయిన తర్వాత ఉదయం 4 గంటలకు వస్తాడు. ఎవరు? రామానంద స్వామి. గంగా స్నానానికి వస్తూ 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 ఈ కబీర్దాస్ పడుకొని ఉంటే చూడకుండా అట్లా కాలు దాక్కుతుంది రామానంద స్వామి. వెంటనే ఇతను లేచి చూస్తాడు. చూస్తే ఇతను కబీరు, ఇతను రామానంద స్వామి. ఇతని యొక్క వైభవం కాశీలో చాలా ఉంది, అది తెలుసుకొని ఉన్నటువంటి వాడు కబీర్. ఇంకా గురుదేవ, మీరే నాకు గురువులు, నా జీవితాన్ని ధన్యం చేసేటటువంటి వారు మీరే, మిమ్మల్ని వదిలిపెట్టి ఈ ప్రపంచంలో నేను ఉండలేను, నాకు దిక్కు మీరే, ముక్కు మీరే, సరేనా, ఇంకా నా హృదయంలో హృదయ కవాటాన్ని తెరిపించేటటువంటి వాళ్ళు మీరే, నన్ను శిష్యునిగా చేర్చుకోండి అని ప్రాధేయపడితే అప్పుడు రామానంద స్వామి కబీర్దాసుని శిష్యరూపంలోకి చేర్చుకుంటాడు. ఎప్పుడైతే తాను శిష్యుడయ్యాడో ఉత్తమమైనటువంటి భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, శాస్త్ర లోతుల్ని అన్నిటిని కూడా కబీర్దాస్కి బోధిస్తాడు ఈ రామానంద స్వామి, ఆయన గురువు.